హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఓజీ సినిమా ట్రైలర్ గురించి కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆశల్ని ఒక్కసారిగా నిరాశపరిచింది మూవీ టీం. ఈ రోజు మార్నింగ్ 10:08 కి ఈ ట్రైలర్ వస్తుందని పొద్దున్నే లేచి ఎంతో మంది వెయిట్ చేస్తూ కూర్చుండిపోయారు. అయితే సడన్ గా మూవీ టీం అయితే షాక్ ఇచ్చి ట్రైలర్ ని ఈ రోజు ఈవినింగ్ కి పోస్ట్పోన్ చేసింది. సరే, ఎలాగో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైలో ఈ ట్రైలర్ ని కూడా అక్కడే చూసేద్దాంలే. ఇక మన TFI లో లేటెస్ట్ గా వచ్చిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ ని ఇంకా లిరికల్ వీడియోస్ ని ఒక లుక్ వేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ టీజర్ అయితే అదిరిపోయింది భయ్యా. కొత్త యాంగిల్ లో ఎప్పుడు చూడని రామ్ కామ్ యాక్టింగ్ లో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నారు. టు బి ఫ్యాక్ట్, ఎందుకో ఈయనకి ఈ జానరాసే బాగా సూట్ అవుతాయి అనిపిస్తుంది. ఈయన ప్రీవియస్ హిట్ సినిమాలు రాజావారు, రాణివారు, SR కళ్యాణ మండపం, ఇంకా సమ్మతమే లాంటి సినిమాలను చూస్తే ఇవన్నీ కూడా డీసెంట్ ఎంటర్టైనర్స్, ఇంకా కామెడీ ఎంటర్టైనర్సే. కే ర్యాంప్ విషయానికి వస్తే సినిమా మంచి హ్యూమర్ తో ఇంకా రొమాంటిక్ టచ్ తో ఉండబోతుందని అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ కూడా ఈ సినిమాలో కరెక్ట్ ప్లేస్మెంట్ లో కూర్చునేలా ఉంది. ఇక హీరోయిన్ యుక్తిని చూపించింది కొన్ని షాట్స్ లోనే అయినా మంచి ప్రెటీ లుక్స్ తో కనిపిస్తుంది. ఇక మన కుర్రకారికి ఊపునిచ్చే మంచి 3 లిప్ లాకులు కూడా ఉన్నాయిగా. ఇక మన ధనుష్ గారి డైరెక్షన్ లో మరో సినిమా వచ్చింది, అదే ఇడ్లీ కొట్టు. ఇక ఈ ట్రైలర్ చూస్తే కూడా మంచి ప్రామిసింగ్ గా అనిపించింది భయ్యా. నిత్య మీనన్ గారు, శాలిని పాండే హీరోయిన్స్ గా ఉన్నారు. సినిమా నేటివిటీ విషయానికి వస్తే స్టార్ హోటల్స్ కి మన ఊళ్ళల్లో మన ఇంటి పక్కన ఉండే ఇడ్లీ కొట్టులకి మధ్య ఉండే ఎఫెక్షన్ అండ్ కమర్షియల్ రిలేటెడ్ డ్రామా లాగా నాకు అనిపిస్తుంది. అంటే హోటల్ సర్వీసెస్ అంటే కమర్షియల్ గా చూసే పెద్ద రెస్టారెంట్లకి చిన్న చిన్న ఇడ్లీ కొట్టులు, టిఫిన్ సెంటర్ల మధ్య ఉండే వ్యత్యాసాన్ని చూపిస్తూ ఈ సినిమా కథ ఉండబోతుంది. ఈ సినిమా అక్టోబర్ 1న అయితే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో అప్పుడు దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. అండ్ మన మసూదా ఫేమ్ తిరువేర్ హీరోగా చేసిన ప్రీ వెడ్డింగ్ షో టీజర్ కూడా వచ్చేసింది. ఇదైతే చాలా హిలీరియస్ కామెడీగా అనిపించింది. అండ్ చాలా మంది ట్రెండ్ ఫాలో అవుతున్న సబ్జెక్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఈ ఐడియాలజీని బేస్ చేసుకొని మంచి ఫన్ డ్రామాని రాసుకున్నారు. ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్ లో అనిపిస్తుంది. ట్రైలర్ గనక మీరు చూడకపోతే ఒక్కసారి చూసేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేసి తీరుతారు. ఇక మన కోర్టు మూవీ యంగ్ పేర్ కూడా మళ్ళీ ఒక సినిమా తీస్తున్నారు. సినిమా పేరు బ్యాండ్ మేళం. ఇది కోన వెంకట్ గారి ప్రొడక్షన్ లో జరుగుతుంది. సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ అయితే వచ్చింది. కొంచెం ఇంట్రెస్టింగ్ గా, క్యూట్ గానే అనిపిస్తుంది. ఇక మన రష్మిక మందన అందాల రాక్షసి హీరో రాహుల్ రవీందర్ డైరెక్షన్ లో చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ నుంచి ఒక లిరికల్ సాంగ్ వచ్చేసింది. నదివే అంటూ సాగే ఈ సాంగ్ కొంచెం కూల్ లిరిక్స్ తో కూల్ ట్యూన్ లో ఉంది. అండ్ నేను కొత్తగా చెప్పకున్నా మీ అందరికీ తెలిసిందే, ఓజీ నుంచి వాషియో వాషి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారి వోకల్స్ తో అదిరిపోయేలాగుంది. మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు. అయితే సాంగ్ పైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్ లో చెప్పండి. ఇక చాయ్ వాలా అనే ఒక కొత్త సినిమా నుంచి కూడా సాంగ్ వచ్చింది. సఖియే అంటూ ఉండే ఈ సాంగ్ ని కూడా ఒక లుక్ వేసేయండి. లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ మూవీ నుంచి బాగుండిపోవే అంటూ ఒక ఎమోషనల్ సాంగ్ వచ్చింది. మంచి బ్రేకప్ సాంగ్ లిస్ట్ లోకి ఇది కూడా చేరిపోయేలా అనిపించింది. ఇక రాజాసాబ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తెలిసింది. ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ని తీసుకుంటున్నారంట. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ మన డార్లింగ్ తో మంచి స్టెప్స్ ఇస్తే బాగుండు, ఎందుకంటే డార్లింగ్ డాన్స్ చూడక చాలా రోజులు అయిపోతుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నీల్ మావ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినా మన యంగ్ టైగర్ జిమ్ వీడియో ఒకటైతే వైరల్ అయి తెగ చక్కర్లు కొట్టేస్తుంది. అయితే ఆ జిమ్ వీడియో చూస్తూ పూనకాలతో ఊగిపోయిన ఫ్యాన్స్ కి చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే, ఒక చిన్న ఇంజూర్ వల్ల 2 వీక్స్ రెస్ట్ లోకి వెళ్ళిపోయారు మన తారకన్న. ఒక యాడ్ షూట్ లో చిన్న యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఈ ఇంజూర్ అయితే జరిగిందని తెలిసింది. అయితే డాక్టర్స్ 2 వీక్స్ రెస్ట్ తీసుకోవాలని చెప్పడంతో ప్రస్తుతానికి అన్న అయితే రిలాక్స్ అవుతున్నారు. ఇక మన రామ్ చరణ్ పెద్ది సినిమా అప్డేట్ గురించి వస్తే, ఈ అక్టోబర్ 2న పెద్ది సినిమా నుంచి ఒక ఫస్ట్ సింగిల్ రాబోతుందట. అందులోనూ అది లవ్ సాంగ్ అట. ఇక మన AR రెహమాన్ గారు లవ్ సాంగ్ ఇస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. అయితే ఇది అఫీషియల్ న్యూస్ ఏమీ కాదు, కానీ 10 రోజులే కదా టైం ఉంది, నిజం అవ్వాలని కోరుకుందాం. ఇక మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి అప్డేట్ ఏంటంటే, అక్టోబర్ లో ఒక లాంగ్ షెడ్యూల్ ని ఈ మూవీ టీం అయితే ప్లాన్ చేస్తుందట. అయితే ఈ షెడ్యూల్ లో మన వెంకటేష్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక ఆ షెడ్యూల్ తో ఈ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందట. సో మన శంకర వరప్రసాద్ గారు ఈ సంక్రాంతి రావడానికి త్వరగానే ప్రిపేర్ అయిపోతున్నారు. నాని అన్న పారడైస్ మూవీ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ముచ్చింతల్లో స్టార్ట్ అయింది. అయితే మోహన్ బాబు గారు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ చేస్తున్నారని చాలా మంది అంటున్నారు. అయితే ఆ క్యారెక్టర్ గురించి అఫీషియల్ న్యూస్ అయితే మనకేమీ లేదు. ఇక నెక్స్ట్ రిలీజ్ ల విషయానికి వస్తే
అందరికీ తెలిసిందే 25th నా ఓజీ రిలీజ్ అవుతుంది. అక్టోబర్ 2nd నా రిషబ్ శెట్టి గారి కాంతార మూవీ రిలీజ్ అవుతుంది. అయితే దాని ట్రైలర్ ఈ మంత్ 2nd నా ఉండబోతుంది. దీన్ని మన ప్రభాస్ గారు లాంచ్ చేస్తారని ఒక వినికిడి, మరి అది ఎంతవరకు నిజమో చూద్దాం. మన సిద్ధు జొన్నలగడ్డ, రాశి కన్నా, నిధి శెట్టి చేస్తున్న తెలుసు కదా మూవీ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ సినిమా అక్టోబర్ 17th న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. ఇక సక్సెస్ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతున్న సినిమాలు మిరై ఇంకా లిటిల్ హార్ట్ సినిమా ఆల్రెడీ 1 మిలియన్ మార్క్ ని యుఎస్ లో అయితే దాటేసింది. వామ్మో, చాలా మంది హీరోలు కష్టపడుతున్న మన తేజ సర్జా ఇట్టే పట్టేశాడుగా 200 కోట్ల సినిమాల్ని. అండ్ ఇక మన తేజ సర్జా ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయిన జాంబిరెడ్డికి సీక్వెల్ ని కూడా స్టార్ట్ చేస్తున్నారట. మన పిఎం మోడీ గారి బయోపిక్ గా మా వందే సినిమా రాబోతుంది. ఇందులో మార్కో సినిమాలో ఉన్న హీరో లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఓటీటీ రిలీజ్ ల విషయానికి వస్తే మహావతార నరసింహ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన కన్యాకుమారి అనే సినిమా అమెజాన్ వీడియో ఇంకా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవి ఇక మూవీ అప్డేట్స్. ఇక ఫైనల్ గా మన ఓజీ ట్రైలర్ రాగానే దాని గురించి మంచి వీడియో అయితే చేస్తాను. మరి ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి దట్స్ ద వీడియో గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.